హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మల్టీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు తక్కువ ఖర్చుతో ఎక్కువ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ లడ్డు చేసుకోవడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఇవి పచ్చిపప్పు అండి. ఇవి నీట్గా వాష్ చేసి 2 అవర్స్ సోప్ చేసి పెట్టుకోవాలి. రెండు గంటలు నానిన తర్వాత చూడండి పప్పు బాగా నానిపోయాయి. ఇవి మళ్ళీ వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా వంపేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ స్ట్రెయిన్ చేసుకున్న పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా పట్టుకోండి. మరీ స్మూత్ పేస్ట్లా కాదండి, కొంచెం బరకగా పట్టుకోండి. పక్కనే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుందాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇక్కడ షేప్ ఏం అవసరం లేదండి, మనకి ఏ సైజులో కావాలో ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం బరకగా రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రవ్వలాగా అయితే సరిపోతుంది. మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. 1 కప్పు పచ్చిపప్పుకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇక్కడ పావు కప్పు వాటర్. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం స్టిక్కీగా గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఇలాచి, కొంచెం రెడ్ ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ మొత్తం షుగర్ సిరప్లో బాగా ఉడకాలి. లడ్డూకి టేస్ట్ అనేది ఇక్కడే వస్తుందండి. షుగర్ సిరప్లో పిండి మొత్తం ఎంత బాగా ఉడికితే లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. షుగర్ సిరప్లో పిండి మొత్తం ఉడికి దగ్గర పడటానికి నాకు ఒక 5 నిమిషాలు టైం పట్టింది. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను.
నెయ్యి మొత్తం లడ్డూ మిశ్రమంలో కలిసే వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయే వరకు మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్స్. ఈ నెయ్యి మొత్తం లడ్డు మిశ్రమంలో కలిసే వరకు మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లడ్డూ మిశ్రమంలోకి నెయ్యి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇక్కడ నేను వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ సీడ్స్ కూడా లడ్డూ మిశ్రమంలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకుందాం. ఇది కొంచెం చల్లారనివ్వాలి. మనం లడ్డూ చుట్టుకోవటానికి ఎంత హీట్ అయితే పట్టుకోగలుగుతామో అంతవరకు చల్లారనిచ్చి లడ్డూకు చుట్టేసుకుందాం. ఇలా అన్ని లడ్లు చుట్టేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో లడ్లు. ఇక్కడ నేను తీసుకున్న కప్పు పచ్చిపప్పుకి 3/4 కిలో లడ్లు వరకు వచ్చాయండి. ఇవి మినిమం బయట తీసుకోవాలంటే 200 రూపీస్ ఉంటాయి. కేవలం మనకి 50 రూపీస్లోనే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.